ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి యమద్వితీయ భగినీ అస్తభోజనము. పోయిన సంవత్సరం భగినీ అస్తభోజనం గురించి మనం అందరము కూడా తెలుసుకున్నాం కదా. చాలామంది భగినీ అస్తభోజనాన్ని జరుపుకున్నారు, చాలా సంతోషించి కామెంట్లు కూడా పెట్టారు. మరి ఈ సంవత్సరం భగినీ అస్తభోజనము ఏ సమయానికి చేసుకోవాలి? మహిళలకు ఋతుక్రమం ఉంటే, అంటే రజస్వల దోషం ఉంటే ఈ భగినీ అస్తభోజనాన్ని జరుపుకోవచ్చా? భగినీ అస్తభోజనం ఏ సమయానికి చేయాలి? భగినీ అస్తభోజనం ఏ సమయానికి జరుపుకోవాలి? ముఖ్యంగా భగినీ అస్తభోజనంలో ఉండవలసినటువంటి వస్తువులేవి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇంతకు భగినీ అస్తభోజనం అంటే ఏమిటి? మన ఛానల్ని మొదటి నుండి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు, తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సభ్యులుగా మరి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్లకు తెలియజేయడానికి భగినీ అస్తభోజనం అంటే ఏమిటో క్లుప్తంగా నేను వివరిస్తాను. ముక్కోటి దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చొని 84 లక్షల జీవరాశుల పాప పుణ్యాలని లెక్కించి వాళ్లకు శిక్షలు అమలుపరిచేటువంటి మహానుభావుడు యమధర్మరాజు. ఈ యమధర్మరాజు సూర్యదేవుని కుమారుడు అన్నమాట. ఆ యమధర్మరాజుకు ఒక చెల్లెలుంది, యమి. ఈవిడనే యమునాదేవి అని కూడా పిలుస్తారు. ఈ యమునాదేవి తన అన్నగారైనటువంటి యమధర్మరాజుని భోజనానికి పిలుస్తుందన్నమాట. కానీ యమధర్మరాజు నరకలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్కిస్తూ వాళ్లకు శిక్షలు అమలు చేస్తూ చాలా హడావిడిగా ఉంటాడు. ఒకసారి యమధర్మరాజు, నా చెల్లెలు చాలాసార్లు పిలిచింది, ఒకసారి వెళ్ళి నా చెల్లెల్ని పలకరించి భోంచేసుకొని వస్తానని యమలోకానికి చక్కగా తలుపులు వేసుకొని తన పరివారాన్ని తీసుకొని యమునాదేవి ఇంటికి వస్తాడన్నమాట. అలా యమధర్మరాజు తన చెల్లెలింటికి భోజనం చేయడానికి వచ్చినటువంటి రోజే ఈ కార్తీక మాసంలో 2వ రోజు యమద్వితీయ. యమధర్మరాజు రాగానే యమునాదేవికి చాలా సంతోషమైపోతుంది. అన్నగారింట్లోకి వచ్చిన తక్షణమే చక్కగా అన్నగారికి కాళ్ళు కడిగి గంధ కుంకుమ అక్షతలతో పూజించి అన్నగారికి హారతి చేసి పీట మీద కూర్చోబెట్టి అరిటాకు వేసి ఉసిరికాయ పచ్చడి, ఈ ఉసిరికాయని కొన్ని ప్రాంతాల్లో నెల్లికాయ అని కూడా పిలుస్తారు, చక్కగా ఉసిరికాయతో చేసినటువంటి ఊరగాయని వడ్డించి పంచపక్ష పరమాన్నాలు యమధర్మరాజుకు భోజనం వడ్డిస్తుంది. అన్న తింటూ ఉంటే చిరునవ్వు నవ్వుతూ విసనగరతో గాలి విసురుతూ, అన్న ఎప్పుడూ కూడా నరకలోకంలో పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయావు, ఈ రోజంతా మా ఇంట్లోనే ఉండాలి అంటే యమధర్మరాజు అలాగే చెల్లెలా అని చక్కగా భోంచేసి తాంబూలం వేసుకొని చెల్లెలింట్లో తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా చెప్పుకొని సంతోషంగా ఉంటాడు. అప్పుడు చెల్లెల్ని అడుగుతాడు, ఏరా నీకేదైనా వరం కావాలంటే అడుగు అంటే యమునాదేవి అంటుంది, నాకేం కావాలన్నయ్యా, నువ్వెప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు, పర్వాలేదు ఏదైనా ఒక వరం అడుగు తల్లి ఇస్తానంటే అప్పుడు యమునాదేవి అడుగుతుంది, అయితే ప్రతి సంవత్సరము కూడా నువ్వు ఈ యమద్వితీయ రోజు మా ఇంటికి వచ్చి చక్కగా భోంచేయాలి అంటే యమధర్మరాజు, నీ నిస్వార్థమైనటువంటి కోరికను తప్పకుండా తీరుస్తాను తల్లి, ప్రతి సంవత్సరము యమద్వితీయ రోజు నేను నీ ఇంటికి వచ్చి అంటే చెల్లెలింటికి వచ్చి చక్కగా భోజనం తిని ఆ రోజంతా నీతోనే గడిపి వెళతాను అని వరమిస్తాడు. అంతేకాదు యమద్వితీయ రోజు ప్రతి అన్న కూడా చెల్లెలింటికి వెళ్ళి చెల్లెల యొక్క యోగక్షేమాల్ని కనుక్కొని చక్కగా భోజనం తిని చెల్లెలకు ఏదో ఒక బహుమానం ఏ అన్న అయితే ఇచ్చి వస్తాడో వాళ్లకు అపమృత్యు దోషాలు ఉండవు, వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు, వాళ్ళ చెల్లెలకు కూడా దీర్ఘ సుమంగళి భాగ్యం కలుగుతుందని యమధర్మరాజు ఆశీర్వాదం చేస్తాడు. అపమృత్యు దోషము అంటే ఏమిటి? చూడండి, ఒక దీపం మనం వెలిగిస్తాము, దీపం చక్కగా వెలుగుతుంది, నూనె పూర్తి అయిపోయే వరకు ఉండి దీపం కొండెక్కితే దాన్ని మృత్యు అంటారు. అర్థమైంది కదా. ఒకవేళ మనం దీపం వెలిగించిన తర్వాత నూనె పూర్తిగా ఉండి గాలి వచ్చి దీపం కొండెక్కిందనుకోండి, దాన్ని అపమృత్యు అంటారు. లేదా ఆ దీపం వెలుగుతుంటే ఏదో ఒక పురుగు వచ్చి పడి దీపం కొండెక్కేసిందనుకోండి, దాన్ని అపమృత్యు అంటారు. వాహన ప్రమాదాల్లో మరణించడము, అనారోగ్య సమస్యల చేత మరణించడము, గుండెపోటుతో మరణించడము, ఇవన్నీ కూడా అకాల మృత్యువులు.
కాబట్టి ఈ అకాల మృత్యు దోషాలు తొలగిపోవాలంటే ప్రతి పురుషుడు కూడా యమద్వితీయ రోజు వెళ్ళి సోదరింట్లో భోంచేయాలి అని యమధర్మరాజే మనకు పురాణాల్లో చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతి పురుషుడు కూడా యమద్వితీయ రోజు సొంతింట్లో భోజనం తినకూడదు. సొంతింట్లో భోజనం నిషిద్ధము. చెల్లెలింటికి వెళ్ళి తప్పకుండా యమద్వితీయ రోజు భోంచేయాలి. చెల్లెలు లేకపోతే అక్క ఉంటే అక్క ఇంటికి వెళ్ళైనా భోజనం తినవచ్చు. అక్క లేదు, చెల్లెలు లేదు, మరి పురుషులు మేము ఇంట్లో భోజనం తినకూడదు కదా స్వామి, మరి ఎక్కడ తినాలి అంటే పెద్దమ్మ కూతుర్లు కావచ్చు, పిన్ని కూతుర్లు కావచ్చు, ఎవరో ఒకరు చెల్లెలు వరుస అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళనే ప్రేమగా పలకరించి వాళ్ళ ఇంట్లో భోజనం తిని రండి. అమ్మా నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మా అన్నగారు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు, దానిదేం మహాభాగ్యం అన్నయ్య, తప్పకుండా రండి, చక్కగా భోజనం చేసి పెడతాను అంటారు. లేదు పెద్దమ్మ కూతుర్లు లేరు, పిన్ని కూతుర్లు లేరు, సొంతం అక్క చెల్లెళ్ళు లేరు అంటే మీకు స్నేహితుడు ఉంటాడు కదా, ఆ స్నేహితుని భార్యనే చెల్లెలుగా భావించి వాళ్ళ ఇంట్లో వెళ్ళి చక్కగా భోజనం తిని ఆవిడకు కాస్త పసుపు కుంకుమ గాజులు ఒక చీర కొనివ్వండి, లేకపోతే ఒక 200 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేసి ప్రేమగా భోంచేసి రండి. అపమృత్యు దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. మన పురాణాల్లో మన శాస్త్రాల్లో పెద్దలు ఋషులు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా చెప్తారు. చూడండి, ఇప్పుడు ఆధునిక కాలంలో అందరూ బిజీ అయిపోయారు, ఒకరిని ఒకరు పట్టించుకోవడం లేదు. ఈ యొక్క యమద్వితీయ నాడైనా అన్నా తమ్ముళ్ళు సహోదరి ఇంటికి వెళ్ళి చక్కగా భోంచేయాలనే మన పెద్దలు ఈ నియమాలను పెట్టి ఉన్నారు. అన్నా చెల్లెల పండుగ అంటే వెంటనే మనము రాఖీ పండుగ అనుకుంటాం. రాఖీ పండుగ అనేది అన్నా చెల్లెళ్ళ పండుగ కాదు. చూడండి, రాఖీ ఎవరికైనా కట్టవచ్చు. తల్లి కొడుక్కి రాఖీ కట్టవచ్చు, అక్క తమ్ముడికి రాఖీ కట్టవచ్చు, తండ్రికి కూతురు రాఖీ కట్టవచ్చు, చక్కగా పురోహితుడి చేత రాఖీ కట్టించుకోవచ్చును. దాన్ని రక్షాబంధనము అంటారు. అది ఎవరెవరికైనా కట్టవచ్చు. అసలైన అన్నా చెల్లెళ్ళ పండుగ ఏదంటే ఈ భగిని అస్తభోజనమే. ఈ వీడియో చూస్తున్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా మీ అన్నను మీ తమ్ముడిని ఫోన్ చేసి పిలవండి, రేపు యమద్వితీయ భగిని అస్తభోజనం, మీరు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలవండి. వాళ్ళు సంతోషపడతారు, తప్పకుండా వాళ్ళు వస్తారు. అన్న ఇంట్లోకి రాగానే ఒక చైర్ మీద కూర్చోబెట్టి ఒక ప్లేట్లో ఆయన పాదాలు పెట్టి చక్కగా కాళ్ళు కడిగి కాస్త గంధము కుంకుమ పెట్టి 2 పూలు వేసి చక్కగా నమస్కారం చేసుకోండి. అన్నగారికి కుంకుమ తిలకం దిద్ది కాస్త పాయసాన్ని మీరే తినిపించండి, లేకపోతే కేసరి అయినా తినిపించండి. ఆ తర్వాత కాళ్ళకు నమస్కారం చేసుకోండి. వాళ్ళు అక్షతలు మీ తల మీద వేసి దీర్ఘ సుమంగళి భవ, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వాదం చేస్తారు. ఆ తర్వాత చక్కగా మీరు వాళ్ళకి భోజనం వడ్డించండి. భోజనంలో ఉసిరికాయ ఊరగాయ ఉండాలి, అంటే నెల్లికాయ ఊరగాయ తప్పకుండా వడ్డించాలి. ఆ తర్వాత మీ ఇష్టం, పాయసము, అన్నము, సాంబారు, వడియాలు, అప్పళాలు, మీకు ఏ వంటలైతే చేసి పెట్టాలని ఉందో, మీ అన్నకు ఏ వంట అయితే ఇష్టమో అవన్నీ కూడా చేసి పెట్టండి. తమ్ముడు గనక వస్తే తమ్ముడికి పాద పూజ చేయకూడదు. మీ తమ్ముడికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మీరే అక్షతలు వేసి ఆశీర్వాదం చేయండి. పుట్టినింటి వాళ్ళకి మెట్టినింటి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఆ యొక్క యమధర్మరాజు అనుగ్రహం చేత అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి. ఇది పరమ సత్యం. ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి పండుగ కాదు. మీ అన్నగారిని కానీ తమ్ముడిని కానీ ఇంటికి పిలిస్తే వాళ్ళే మీకు ఏదో ఒక బహుమానం ఇస్తారు. ఒక చీర కావచ్చు, ఒక 500 రూపాయలు కావచ్చు, ఏదో ఒకటి ఇస్తారు. చక్కగా వద్దు అనకుండా తీసుకోండి. అది పుట్టినింటి వాళ్ళ సారిగా భావించండి. వాళ్ళకి మంచి జరగాలని భగవంతుడికి దండం పెట్టుకోండి. ఒకవేళ స్త్రీలు రజస్వల దోషం ఉంటే, ఋతుక్రమం ఉంటే ఏం చేయాలి? అప్పుడు కూడా అన్న తమ్ముళ్ళని పిలిచి భోజనం పెట్టవచ్చా అంటే పెట్టకూడదు తల్లి. ఒక స్వీట్ బాక్స్ తెప్పించి చక్కగా డైనింగ్ టేబుల్ మీద కానీ టీపాయ్ మీద కానీ పెట్టేసేయండి. వాళ్ళు వచ్చిన తక్షణమే అక్కడ ఉన్నటువంటి స్వీట్ తీసుకొని తిను అని చెప్పేయండి. వాళ్ళు చక్కగా స్వీట్ తింటారు. ప్రేమగా పలకరించండి. మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పిలిచి చక్కగా మళ్ళీ వాళ్ళకి వంట చేసి భోజనం వడ్డించండి, సరిపోతుంది. అన్నని కావచ్చు, తమ్ముడిని కావచ్చు, ఏ సమయంలో ఇంటికి పిలిచి భగిని హస్త భోజనం వడ్డించాలి అంటే ఉదయం మీరు చక్కగా స్నానం చేసి ఇంట్లో నిత్య పూజ చేసుకుంటారు కదా, ఆ తర్వాత చక్కగా అన్న తమ్ముడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మీరు చక్కగా భోజనం చేసి
చేసి పెట్టవచ్చు. ఉదయం కుదరకపోతే మధ్యాహ్నమైనా చేసి పెట్టవచ్చు. మధ్యాహ్నం కుదరకపోతే రాత్రి అయినా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఒక అన్నకు 2 చెల్లెళ్ళు లేకపోతే 3 చెల్లెళ్ళు ఉన్నారనుకోండి. ఉదయం ఒకరింట్లో, మధ్యాహ్నం ఒకరింట్లో, రాత్రికి ఒకరింట్లో భోజనం తినాలి. 3 యోగక్షేమాలని కూడా విచారించాలి. ఒక చెల్లెలింటికి వెళ్ళి భోంచేసుకొని వచ్చేయకూడదు. 3 కూడా వెళ్ళాలి. తమ్ముడికి 2 అక్కలు ఉన్నారనుకోండి. మధ్యాహ్నం ఒకరింటికి, రాత్రి ఒకరింటికి వెళ్ళి చక్కగా భోజనం తిని వాళ్ళను ప్రేమగా పలకరించి రావాలి. ఈ యమద్వితీయను భగిని అస్తభోజనాన్ని ఎవరైతే జరుపుకుంటారో వాళ్లకు యమధర్మరాజు యొక్క అనుగ్రహం చేత అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. వాళ్ళ కుటుంబాలు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో జీవితాంతము సంతోషంగా ఉంటుంది అని యమధర్మరాజే వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ భగిని అస్తభోజనాన్ని ఎవరూ కూడా వదులుకోకండి. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తాస్కినో భవంతు. స్వస్తి.